వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ సండే. మీరు ఈ సండే ఏం స్పెషల్ చేసుకున్నాను అనేది కామెంట్ చేయండి. నేనైతే చేపల పులుసు చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో నా స్టైల్లో అనేది చూసేయండి. ఓకేనా? ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చలో. ఫస్ట్ గిన్నె పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. మనం దాంట్లో కొంచెం ఎక్కువ పడుతుంది చేపల కూర కాబట్టి. కొన్ని మెంతులు వేసుకుందాం తాలింపులో. సో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం. ఫ్రెష్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రెష్ వేసుకోండి. ఒకసారి కలుపుకుందాం. సో ఇది పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని వేపుకుందాము. అది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు నేను దీంతో 1/2 వేసుకుంటున్నా. కారం ఎక్కువనే పడుతుంది చేపల కూర కాబట్టి. ఒకసారి కలుపుకుందామంతా. నేనైతే ఇట్లనే వండుకుంటాను. అందరు ఎట్లా వండుతారో నాకు తెలీదు. నా స్టైల్లో చూపిస్తున్నా నేను. కొంచెం ధనియాల పొడి, ఇప్పుడు మనం చింతపులుసు పోసుకుందాం. ఒక 20 మినిట్స్ ముందే నేను నానబెట్టాను చింతపండు. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ పోసుకుందాము. నేను కిలోన్నర చేపల్లో వండుతున్నాను కాబట్టి దానికి ఎంత పడుతుందో అంత వాటర్ అయితే తీసుకుంటున్నా. మీరు ఎన్ని చేపలు తీసుకుంటున్నారో దాన్ని బట్టి పులుసు పెట్టుకోండి. చేపలు మునిగేటట్టుగా ఉంటే బాగుంటుంది వాటరు. ఒకసారి కలుపుకుందాము అంతా. సో ఇప్పుడు మూత పెట్టి దీన్ని బాగా మసల పెడదాము. తర్వాత అన్నీ వేసుకుందాం. ఓకేనా? ఇంకో నేనైతే మూత పెట్టేస్తున్నా. ఎసరు బాగా మసిలిన తర్వాత చేపలు వేద్దాం. ఇంకోండి ఇవి కిలోన్నర చేపలు తీసుకున్నాము. సో బాగా వాష్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని మనం చేపలు కడుక్కొని మళ్ళీ తర్వాత నిమ్మకాయ పిండి కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టాలి నీళ్ళలో. అట్లయితే కౌసు వాసన అనేది రాదు చేపలు. సో ఒకసారి ట్రై చేయండి. ఇట్లా కడిగి చూడండి. నిమ్మకాయ పిండి కడిగితే కౌసు వాసన అనేది రాదు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? కిలోన్నర ఇవి చేపలు నీట్గా కడుక్కొని ఇట్లా ఉప్పు కొంచెం ఒక నిమ్మకాయ పిండి వేసుకొని నానబెట్టాను. దీంట్లో ఏం కొద్దిగా కూడా ఉన్న కౌసు అనేది విరిగిపోతుంది. ఎసరు మసిలింది. ఒకసారి కలుపుకుందాం. సో ఇప్పుడు అన్ని మసాలాలన్నీ వేసుకుందాం. ఓకేనా?
సో కాల్చుకున్నాను నేను ఇది గ్యాస్ మీద. కాల్చుకొని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. 2 ఉల్లిగడ్డలు తీసుకొని కాల్చుకొని దంచుకున్నాను. జీలకర్ర మెంతుల పొడి, అన్నీ చేపల కూరలకి ఫ్రెష్గా చేసుకుంటేనే మసాలాలు బాగుంటుంది. కొంచెం గరం మసాలా, సో ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు చూసి వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు. నేను 3 స్పూన్స్ వేసాను. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. తలకాయ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే ఇష్టం ఉండదు, అది మా వారి కోసం తెచ్చుకున్నాడు తను. ఒకసారి లైట్గా కలుపుకుందాం. సో అన్ని మసాలాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి ముక్కలకి మసాలా అంతా పట్టే వరకు ఉడికించుకుందాం. మూత తీసి ఒకసారి కలుపుకుందాము. ఈ ఎసరు మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు దీన్ని ఉడకపెట్టుకుందాం. మీ దగ్గర కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకోండి. ఎండి కొబ్బరి నా దగ్గర లేదు, నేను వేయట్లేదు. చలో మూత పెట్టేసి ఇంకా ఒక 20 మినిట్స్ కుక్ చేద్దాం. మరి మూత తీసి కలుపుకుందాము. మూత పెట్టేసుకున్నాం. ఇంకొక 5 మినిట్స్ అండి. ఆ లోపు మనం చేపల ఫ్రై చేసేసుకుందాము. సో దాంట్లోకి ఏమేం కావాలో చూద్దామా. కారం, గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి, పసుపు, ధనియాల పొడి. సో ఇప్పుడు అంతా దీంట్లో వేసేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఇంకా ఉప్పు. సో ఇప్పుడు అన్ని మసాలాలు వేసుకున్నాం కదా, మసాలాలన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు చిన్న సగం నిమ్మపచ్చ పిండుకుందాం. సో ఇప్పుడు అంతా కలుపుకుందాము.
అంతా కలుపుకున్నాం కదా, ఒక 20 మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చేద్దాం. ఓకేనా. ఎసరు కూడా దగ్గరికి అయిపోయింది, ఇంకా చాలు. ఈ మాత్రం లేకుంటే ఇక తినలేం మనం. కొంచెం ఎసరు కూడా ఉండాలి కాబట్టి చాలు, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు దీంట్లో పైన కొత్తిమీర వేసేసుకుందాము. కొంచెం కొత్తిమీర ఎక్కువనే వేస్తున్నాను నేను. సో ఒక్కసారి కలుపుకొని చిన్నగా ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. సో చేపల కూర అయిపోయింది. ఇప్పుడు మనం చేపల ఫ్రై చేసేసుకుందాం. ఓకేనా. చలో చేపల ఫ్రై చేసుకుందాం. షాలో ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఆయిల్ పోసాను. ఆయిల్ వీటెక్కిన తర్వాత ఫిషెస్ వేసుకుందాం. గ్యాస్ స్లో పెట్టి మనం ఫ్రై చేసుకుందాము. నేను 2 మాత్రమే ఫ్రై చేస్తున్నా, ఎక్కువ చేసేది ఫ్రిడ్జ్లో పెట్టేసాను నేను మ్యారినేషన్ చేసేసి. స్లోగా పెట్టి మనం ఫ్రై చేసుకుంటే లోపల వరకు కుక్ అవుతుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా, క్రిస్పీగా అయింది. స్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపల వరకు కుక్ అవుతుంది, ఇలా క్రిస్పీగా అవుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. సో ఫైనలీ మనం కరివేపాకు వేసుకుందాం పైన. కరివేపాకు మాత్రం మర్చిపోవద్దు. ఇట్లా మండలు వేసుకున్నా కూడా పర్లేదు, బాగుంటుంది. కొంచెం ఆయిల్ పైన వేస్తాం. ఈ కరివేపాకు అనేది దాంట్లో ఫ్రై కావాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేస్తే ఫ్రై అవుతుంది. సో ఈ చేపల ఫ్రై నేను కేరళ స్టైల్లో చూపించాను మీకు. కోకోనట్ ఆయిల్తో ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. కానీ ఒకసారి కోకోనట్ ఆయిల్తో చేపల ఫ్రై ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కోకోనట్ ఆయిల్ లేదు, అందుకనే నేను నార్మల్ ఆయిల్తోనే చేశాను. సో ఫిష్ ఫ్రై రెడీ. అయిపోయింది. ఇంకా అయ్యో ఇది మళ్ళట్లేదు. ఓకే చలో గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. చూసిరా, చేపల ఫ్రై రెడీ. ఈ మసాలా అంటే ఎక్కువ ఇష్టం నాకు. సో చలో ఇప్పుడు ప్లేటింగ్ చేసేసుకుందాం. వేడి వేడి అన్నం ఇప్పుడే కుక్ చేశాను. ఇంకా చేపల కూర. ఒక్కసారి నా స్టైల్లో చేపల కూర ట్రై చేసి చూడండి. ఈజీ ప్రాసెస్లో చెప్పాను నేను.
చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఓకేనా, ఈరోజు తినడం కంటే రేపు తింటే బెస్ట్, కానీ మనం రేపటిదాకా ఆగాం కదా, ఇప్పుడే తినేస్తాం. సో చలో. సో చూసారు కదా ప్రాసెస్ మొత్తం. సో ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈజీ ప్రాసెస్, అసలు చాలా టేస్ట్ ఉంది. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి, ఓకేనా. సో చలో, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, మళ్ళా బాయ్.